డిఫరెన్స్ తెలియటంలే. 72 ఇయర్స్, అందులో 50 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఇప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళటానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అని. దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. పూజలు అంటే ఎప్పుడూ నేను దేవుడి దృష్టిలోనే ఉంటాను. అందుకని స్పెషల్గా పూజ నేను చేస్తాను ఎవ్రీడే. నేను గులాబీ పూలు అవి నా పక్కనే అన్నీ, అది నేనున్న మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయి. నేను ఖాళీగా ఉంటే డెఫినెట్గా పువ్వులు తెచ్చి ప్రతిరోజు పెడతాను. 2-3 రోజులు షూటింగ్ లేకపోతే దేవుడికి పెడతాను. అంటే అలంకరణ నాకు ఇష్టం. దేవుడు తీసేసుకుంటాడని మనం పెట్టామని కాదు, అలంకరణ ఇష్టం. దేవుడు అంటే ఎవరో అని చెప్పలేం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు అందరూ కూడా దేవుళ్ళు అని ఒక్కొక్క మతం వాళ్ళు అలా అంటారు. వారందరూ కూడా మనుషుల కింద పుట్టి అనేక అవస్థలు పడి, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అదేవిధంగా జీసస్ ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది. అది మనం ఎవరో చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది. అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలీదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది. అందుకని మనం అది కనిపెట్టలేము. సో అది నమ్మి మనకి జన్మించినందుకు మంచిగా ప్రవర్తించి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళ కష్టం మన కష్టం, మనం కష్టంలో ఉండే వాళ్ళకి కష్టం తీర్చలేము వాళ్ళ కష్టం. ఏం చేయగలమో అది మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ నమ్మిన తర్వాత దయ్యాలు ఉన్నాయనేది కూడా నమ్ముతారా? ఏమోనమ్మా, దెయ్యాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదు. చాలామంది పల్లెటూరులో కూడా, మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చీపురు కట్టలతో కొట్టడము, దెయ్యం పట్టడము, అరవటము, మళ్ళీ తగ్గిపోయిందంటాం, కొట్టిన వెంటనే ఇట్లా ఉన్నాయి. సినిమాల్లో పనిచేసాము. అదే ఆ చాలా సినిమాల్లో, దెయ్యాల సినిమాల్లో నేను పనిచేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఒంటరిగా కూడా పెద్దగా నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటాను ఇక్కడ. నాకు భయమని అనిపించలేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు అసలు మనకు సంబంధం లేనివి ఏవో వస్తూ ఉంటాయని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వాటి అర్థాలు అవి ఏమన్నా ఉంటాయో ఏదో కూడా తెలియదు. పాములు కనిపిస్తాయి, ఏదో కొండలు ఏవో కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు విఠలాచార్య గారి సినిమాల్లో చాలా వరకు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, తెల్లటి ఆకారంలో జుట్టు విరబోసుకొని ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చేసిన మెజారిటీ సినిమాల్లో అంటే ఆ టైంలో వచ్చిన ఆ కాలంలో అంటే వచ్చిన పల్లెటూరులో మరి అవే చెప్తారు కదా. విఠలాచార్య గారు తీశారు అంటే ఆయన కూడా విని పుస్తకాల్లో చదివి చందమామ బాలమిత్ర ఇటువంటివి చదివి దెయ్యాలనేవి ఇలా ఉంటాయి, పాదాలు ముందుకుంటాయి, వేళ్ళు వెనక్కు ఉంటాయి, ఇలా నడుస్తాయి, తెల్లగా ఉంటాయి, అట్లా అని అవన్నీ చదివాము కదా.